ఈ విధంగా మనం ఒక గ్లాస్కి 4 స్పూన్ల వరకు ఈ పాలగుండ పలుకులను యాడ్ చేసాం. ఈ విధంగా మనం చూసినట్లయితే 1 నుంచి 2 నిమిషాల్లోనే ఈ పాలగుండ పలుకులు అనేవి పూర్తిగా వాటర్లో కరిగిపోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా మొత్తం ఈ పాలగుండ పలుకులు అనేవి వాటర్లో కరిగిపోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ఆర్ ఆయుర్వేదిక్ స్టోర్. ఈ వీడియోలో మనం శరీరంలో అధిక వేడిని తగ్గించే పాలగుండ పలుకుల గురించి మనం తెలుసుకోబోతా ఉన్నాం. ఒరిజినల్ పాలగుండ పలుకుల్ని ఏ విధంగా గుర్తించాలో కూడా వీడియో చివరిలో మనం చూడబోతా ఉన్నాం. మొదటిగా మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు పాలగుండ పలుకుల్ని. ఈ ఒరిజినల్ పాలగుండ పలుకుల్ని ఉపయోగించుకోవటం మూలంగా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఈ వీడియోలో మనం వీటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, వీటిని ఉపయోగించుకోవటం మూలంగా పొందుకునేటువంటి ప్రయోజనాలు ఏంటి, అదేవిధంగా ఒరిజినల్ పాలగుండ పలుకుల్ని ఏ విధంగా గుర్తించాలి, ఇలా అనేక విషయాల గురించి మనం ఈ వీడియోలో చూడబోతా ఉన్నాం. గతంలో మనం ఈ పాలగుండ పలుకుల్ని అనేక మందికి పోస్టల్ సర్వీస్ ద్వారా వాళ్ళకి డోర్ డెలివరీ పంపించడం జరిగింది. ఇప్పటికే మన దగ్గర అనేక మంది ఈ పాలగుండ పలుకుల్ని కంటిన్యూగా ఉపయోగిస్తూ అనేక ఆరోగ్య ప్రయోజనాలు అయితే పొందుకోగలుగుతా ఉన్నారు. ఈ పాలగుండ పలుకుల్ని ఉపయోగించుకోవటం మూలంగా అనేక ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి. మనం 1 by 1 చూసినట్లయితే ఎవరైతే శరీరంలో అధిక వేడితో ఇబ్బంది పడతా ఉన్నారో, ఓవర్ హీట్తో ఇబ్బంది పడతా ఉన్న వాళ్ళకి ఈ పాలగుండ పలుకులు అనేవి సహాయకంగా ఉండబోతా ఉన్నాయి. పూర్వకాలం నుంచి కూడా మన పెద్దల నుంచి కూడా ఈ పాలగుండ పలుకులు అనేవి ఒక ట్రెడిషనల్ విధానంలో, ఒక సాంప్రదాయ విధానంలో బాడీ టెంపరేచర్ని తగ్గించుకోవడానికి ఈ పాలగుండ పలుకులు అనేవి ఉపయోగించబడతా వస్తూ ఉన్నాయి. వీటి ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అయితే ఉండదు. ప్రెగ్నెన్సీ లేడీస్ కావచ్చు, పాలిచ్చు తల్లులు కావచ్చు, షుగర్ పేషెంట్లు కావచ్చు, ఈ పాలగుండ పలుకుల గురించి మనం ఒక మాటలో చెప్పుకున్నట్లయితే పూర్వకాలంలో డెలివరీ అయిన తర్వాత తల్లి నుంచి చంటి పిల్లకి పాలు రాకపోతే ఈ పాలగుండ పలుకుల్ని పాలులాగా తాగించేవాళ్ళు. అంటే పాలకు ప్రత్యామ్నాయంగా, తల్లి పాలకి ప్రత్యామ్నాయంగా ఈ పాలగుండ పలుకుల్ని పూర్వకాలం నుంచి ఉపయోగిస్తూ వస్తూ ఉన్నారు. అంత శ్రేష్టమైనవిగా ఈ పాలగుండ పలుకుల గురించి మనం మాట్లాడుకోవచ్చు. ఈ విధంగా మనం చెప్పుకుంటా ఉంటే ఒరిజినల్ పాలగుండ పలుకుల్ని ఉపయోగించుకోవటం మూలంగా అనేక ప్రయోజనాలు అయితే ఉంటాయి. మనం 1 by 1 చూసినట్లయితే ఎవరైతే శరీరంలో అధిక వేడితో ఇబ్బంది పడతా ఉన్నారో, ఓవర్ హీట్తో ఇబ్బంది పడతా ఉన్నారో అలాంటి వారికి ఈ పాలగుండ పలుకులు అనేవి సహాయకంగా ఉండబోతా ఉన్నాయి. అదేవిధంగా ఎవరైతే జీర్ణాశయ సంబంధిత సమస్యలతో, డైజెషన్ ప్రాబ్లంతో ఇబ్బంది పడతా ఉన్నారో అలాంటి వారికి కూడా ఈ పాలగుండ పలుకులు అనేవి ఉపయోగకరంగా ఉండబోతా ఉన్నాయి. ఈ విధంగా మనం చెప్పుకుంటా ఉంటే మన శరీరానికి కావాల్సిన అనేక పోషకాలు అనేవి సహజంగా ఈ పాలగుండ పలుకుల నుంచి మనం పొందుకోవచ్చు. దీని ద్వారా నొప్పులకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఓవర్ హీట్కి సంబంధించి కావచ్చు, చర్మ సంబంధిత సమస్యలకు సంబంధించి కావచ్చు, జీర్ణాశయ సంబంధిత సమస్యలకు కావచ్చు, ఓవర్ వెయిట్తో అధిక బరువుతో ఇబ్బంది పడతా ఉన్న వాళ్ళకు కూడా ఈ పాలగుండ పలుకుల్ని ఇచ్చినట్లయితే వాళ్ళు వెయిట్ లాస్ అవ్వడానికి కూడా కొంతమేర సహాయకంగా ఉండిద్దని మనం చెప్పుకోవచ్చు. ఈ పాలగుండ పలుకుల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఎలాంటి సమస్యలతో ఉన్న వాళ్ళైనా సరే ఈ పాలగుండ పలుకుల్ని ఉపయోగించుకోవడానికి అనుకూలంగా ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. ఈ మధ్య కాలంలో మనం చూసినట్లయితే ఎక్కువ మంది షుగర్ ప్రాబ్లంతో, డయాబెటీస్తో ఇబ్బంది పడుతూ అరికాలు తిమ్మిర్లు, మంటలు, ఓవర్ హీట్తో ఇబ్బంది పడతా ఉన్నారు. అలాంటి వారికి ఈ పాలగుండ పలుకుల్ని ఇచ్చినట్లయితే వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి అరికాలు తిమ్మిర్లు, మంటలు, ఓవర్ హీట్గా అనిపించడం కావచ్చు, ఇలాంటి సమస్యలకి ఈ పాలగుండ పలుకులు అనేవి చాలా ప్రయోజనకరంగా ఉండబోతా ఉన్నాయి. లోకల్గా మా దగ్గర అనేక మంది షుగర్ ప్రాబ్లం ఉండి అరికాలు తిమ్మిర్లు, మంటలు ఈ విధంగా ఇబ్బంది పడతా ఉన్నప్పుడు ఈ పాలగుండ పలుకుల్ని ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఈ పాలగుండ పలుకుల్ని ఉపయోగించిన తర్వాత మంచి మార్పునైతే చూడగలిగారు. కొంతమంది చెప్పిన విషయం ఏంటంటే వాళ్ళ అరికాలు తిమ్మిర్లకి, మంటలకు సంబంధించి ట్యాబ్లెట్స్ని, ఆయిల్స్ని ఈ విధంగా ఉపయోగించిన దానికన్నా ఈ పాలగుండ పలుకులు అనేవి సహజంగా చాలా మంచి రిజల్ట్ని ఇచ్చినట్టుగా, వాళ్ళు మంచి మార్పును చూసినట్లుగా వాళ్ళ యొక్క వ్యక్తిగత అభిప్రాయాన్ని తెలియజేశారు. ఒక తేలిక ఉదాహరణ మనం చూసినట్లయితే ఓవర్ హీట్ ద్వారా అనేక అనారోగ్య సమస్యలు అయితే వస్తాయి. ఫైల్స్ కావచ్చు, అదేవిధంగా డైజెషన్ ప్రాబ్లమ్స్ కావచ్చు, అరికాలు తిమ్మిర్లు, మంటలకు సంబంధించి కావచ్చు, చర్మ సంబంధిత సమస్యలకు సంబంధించి కావచ్చు, కళ్ళు మంటలు, హెయిర్ ఫాల్ కావచ్చు. ఈ విధంగా మనం చెప్పుకున్నట్లయితే ఒక ఓవర్ హీట్ సమస్య ద్వారా శరీరంలో అధిక వేడి ఉండటం మూలంగా దీనికి రిలేటివ్గా అనేక సమస్యలతో ఇబ్బంది పడటాన్ని మనం గమనిస్తూ ఉంటాం. ఈ విధంగా మనం చూసినట్లయితే ఇలాంటి అనేక రకాల సమస్యలకి సహజంగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకోకుండా ఈ పాలగుండ పలుకులు అనేవి మంచి ప్రయోజనకరంగా ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే మన దగ్గర
అనేక మంది ఈ ఒరిజినల్ పాలగుండ పలుకుల్ని ఉపయోగిస్తూ ఉన్నారు. వాళ్ళు ఉపయోగించి మంచి మార్పునైతే చూడగలుగుతా ఉన్నారు. వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం ఈ వీడియోలో ఒరిజినల్ పాలగుండ పలుకుల్ని ఉపయోగించుకోవటం మూలంగా పొందుకునేటువంటి ప్రయోజనాల గురించి మనం చూడటం జరిగింది. అదేవిధంగా వీటిని ఉపయోగించే విధానం మనం చెప్పుకున్నట్లయితే చాలా మంది వీటిని స్వీట్స్ లాగా చేసుకుంటా ఉంటారు. అదేవిధంగా జావలాగా చేసుకుంటా ఉంటారు. అదేవిధంగా ఒక గ్లాస్ నీటిలో 1 నుంచి 2 స్పూన్లు ఈ పాలగుండ పలుకులను వేసి మనం తిప్పినట్లయితే అవి కరిగిపోతాయి. డైరెక్ట్గా మనం వాటిని అదే విధంగా తీసుకోవచ్చు, తాగవచ్చు, లేదా జావలాగా చేసుకోవచ్చు, స్వీట్స్ లాగా మనం చేసుకోవచ్చు. ఈ విధంగా అనేక రకాలుగా ఈ పాలగుండ పలుకులు అనేవి ఉపయోగించుకోవచ్చు. ఈ వీడియోలో మనం ఒరిజినల్ పాలగుండ పలుకుల్ని ఏ విధంగా గుర్తించాలో కూడా మనం చూడబోతా ఉన్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం లైవ్ లో ఒరిజినల్ పాలగుండ పలుకుల్ని ఏ విధంగా గుర్తించాలో చూడబోతా ఉన్నాం. ఒక గ్లాస్ నీటికి 1 నుంచి 4 స్పూన్ల వరకు మనం ఈ పాలగుండ పలుకుల్ని యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఒక గ్లాస్కి 4 స్పూన్ల వరకు ఈ పాలగుండ పలుకులను యాడ్ చేసాం. కొంతమంది 1 స్పూనే యాడ్ చేసుకుంటారు. ఈ విధంగా మనం చూసినట్లయితే 1 నుంచి 2 నిమిషాల్లోనే ఈ పాలగుండ పలుకులు అనేవి పూర్తిగా వాటర్లో కరిగిపోవటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా మొత్తం ఈ పాలగుండ పలుకులు అనేవి వాటర్లో కరిగిపోవటాన్ని మనం చూస్తూ ఉన్నాం. అదే ఒరిజినల్ పాలగుండ పలుకులు కాకపోతే ఒక రోజల్లా ఉంచినా సరే ఈ వాటర్లో మనం ఏ విధంగా పాలగుండ పలుకులు వేసామో అదే విధంగా ఉండిపోతాయి, కరక్కోకుండా. ఈ విధంగా మనం ఒరిజినల్ పాలగుండ పలుకులు మనం తెలుసుకోవచ్చు. వాటర్లో వేసిన 2-3 నిమిషాలకే ఈ పాలగుండ పలుకులు అనేవి కరిగిపోయి నీళ్ళన్నీ పాలుగా మారటాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఓకే ఫ్రెండ్స్, మనం చూడటం జరిగింది ఒరిజినల్ పాలగుండ పలుకుల్ని ఏ విధంగా గుర్తించాలో చూసాం. అదే విధంగా ఈ పాలగుండ పలుకుల్ని ఉపయోగించుకోవటం మూలంగా పొందుకునేటువంటి ఆరోగ్య ప్రయోజనాల గురించి చూడటం జరిగింది. ఈ పాలగుండ పలుకుల్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో కూడా మనం మాట్లాడుకోవటం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోను మనం ఎడ్యుకేషన్ పర్పస్ తో రికార్డ్ చేయడం జరిగింది. ఇది మెడికల్ అడ్వైస్ కాదు. ఇంతకు ముందు మన ఛానల్లో అనేక వీడియోస్ ఉన్నాయి. ఒకసారి కొత్తగా వచ్చిన వాళ్ళు ఆ వీడియోస్ కూడా చూసే ప్రయత్నం చేయండి. గతంలో మనం నొప్పులకు సంబంధించి ఒక సిరప్ను పరిచయం చేయడం జరిగింది. అదేవిధంగా సరైన విధానంలో మహాబేర విత్తనాలను ఏ విధంగా ఉపయోగించుకోవాలో దానికి సంబంధించి సపరేట్గా వీడియో చేయడం జరిగింది. అలాగే ఎవరైతే డయాబెటీస్తో షుగర్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతూ ఉన్నారో మధుమేహ చూర్ణం గురించి ఒక 10 నుంచి 15 రకాల మూలికలతో చేసినటువంటి ఒక షుగర్ కంట్రోల్ పౌడర్ గురించి మనం సపరేట్గా వీడియో చేయడం జరిగింది. ఇంకా మనం చెప్పుకున్నట్లయితే షుగర్ ద్వారా వచ్చేటువంటి బలహీనత అయినటువంటి స్ట్రెంగ్త్ అండ్ స్టామినాకి సంబంధించి, అరికాలు తిమ్మిర్లు మంటలకు సంబంధించి కావచ్చు, వీక్నెస్కి సంబంధించి కావచ్చు, శక్తి లేమికి సంబంధించి, స్టామినా లేని విధానానికి సంబంధించి సపరేట్గా మనం వీడియో చేయడం జరిగింది. అదేవిధంగా 7 సార్లు ఆవు పాలతో శుద్ధి చేసినటువంటి అశ్వగంధ పౌడర్ గురించి మనం సపరేట్గా వీడియో చేయడం జరిగింది. అత్తిపత్తి పౌడర్ గురించి సపరేట్గా వీడియోస్ చేయడం జరిగింది. అదేవిధంగా 150 కన్నా ఎక్కువ ఆయుర్వేద పౌడర్స్ గురించి సపరేట్గా వీడియో చేయడం జరిగింది. ఈ విధంగా మనం చూసినట్లయితే చర్మ సంబంధిత సమస్యలకు సంబంధించి, హెయిర్ ప్రాబ్లమ్ సంబంధించి, నొప్పులకు సంబంధించి, అదేవిధంగా షుగర్కి సంబంధించి కావచ్చు, హెర్బల్ పౌడర్స్ సంబంధించి కావచ్చు, నరాల బలహీనతకు సంబంధించి ఇలా అనేక వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. ఒకసారి కొత్తగా వచ్చిన వాళ్ళు ఆ వీడియోస్ని కూడా చూసే ప్రయత్నం చేయండి. ఈ వీడియోలో అయితే మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.